ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన పిల్లలంతా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. 10th క్లాస్ వాళ్ళకి ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంది. వాళ్ళు వాట్ నెక్స్ట్ అనే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసము వాళ్ళ సీనియర్స్తో కానీ, వాళ్ళ బంధువులతో కానీ, పేరెంట్స్తో కానీ ఎక్కువగా ఇదే విషయం గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ నేను ఏ కోర్స్ చేస్తే బెస్ట్ అని. కానీ మనకు గతాన్ని మార్చేటటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ భవిష్యత్ అయితే మాత్రం మన చేతిలో వైట్ పేపర్ మిగిలింది. ఆ వైట్ పేపర్లోనే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలనుకుంటూ ఉన్నారు, ఏమి చేయబోతూ ఉన్నారు, ఏం చేస్తే మీరు అందులో నాలెడ్జిని సంపాదించుకోగలరు, మీకంటూ ఒక మంచి స్థాయిని నిలబెట్టుకోగలరు అనేది ఇప్పుడే మీరు ఫస్ట్ మెట్లోనే ఒక డెసిషన్ తీసుకోండి. మీరు ఏ గోల్ కోసం అయితే, ఏ కోర్సులో ఏ సబ్జెక్ట్ తీసుకుంటూ ఉన్నారు, మీరు ప్రైమరీగా దేన్నైతే మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారో దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి సబ్జెక్టును మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అది ఇంటర్మీడియటా, డిప్లొమానా. మీరు ఇంటర్మీడియట్ వరకే ఆలోచన చేయకుండా, ఇంతవరకే ఆలోచన చేయకుండా ఆ ఇంటర్మీడియట్ తర్వాత నేను దేంట్లో నిలదొక్కోగలను, ఏదైతే నాకు బెస్ట్ అనే దాని మీద డిపెండ్ అయిన తర్వాత మీ ఆలోచనని, మీకున్నటువంటి నాలెడ్జీని, మీకున్నటువంటి స్కిల్ని, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. దీని మీద నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. అంటే మనం 10th క్లాస్ తర్వాత డిప్లొమా జాయిన్ అయితే బెస్టా, లేదు ఇంటర్మీడియట్ జాయిన్ అయితే బెస్టా అనేది కావాలంటే కనుక ఉమాదేవి ఆత్మకూరు యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.